విశాఖ సాగర్ తీరంలో ఇసుక అంతా నల్లగా మారిపోయింది. నిత్యం బంగారు వర్ణంలో మెరిసిపోయే తీరం నల్లగా కనిపించడం పట్ల పర్యాటక ప్రకృతి ప్రేమికులు కలవరపాటుకు గురి చేస్తుంది. ఇసుక అంతా నల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. విశాఖ సాగర్ తీరం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. నిత్యం బంగారు వర్ణంలో మెరిసిపోయేటువంటి విశాఖ సాగర్ తీరంలోని ఇసుక అంతా ఇప్పుడు నల్ల రంగు పులుముకుంది. మనం విజువల్స్లో చూడవచ్చు. దరిదాపు వైఎంసీఏ నుంచి సబ్మెరైన్ దాటే వరకు కూడా సాగర తీరం అంతా ఇలా నల్లగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పర్యావరణ లోపాలతో పాటు సముద్ర వాతావరణంలోని మార్పు కూడా ఇలా శాండ్ అంతా నల్లగా మారడానికి కారణమవుతుందని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వాతావరణ నిపుణులు కూడా అదే అంచనా వేస్తున్నారు. అయితే గడిచిన 2-3 నెలల్లో విశాఖ సాగర తీరంలో పలు సందర్భాల్లో ఇసుక అంతా కూడా ఇలా నల్లగా మారిపోయినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఇది పెద్దగా హాని చేసేటువంటి అవకాశం ఉండదని నిపుణులు చెప్తున్నటువంటి మాట. సముద్ర గర్భంలో ఉండేటువంటి కొన్ని ఖనిజాలు సముద్ర వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి తేలియాడుతూ ఉంటే ఆ తర్వాత క్రమంగా ఒడ్డుకు చేరిన తర్వాత ఒడ్డున ఉన్న ఇసుకంతా ఈ మాదిరిగా మారుతుందని వాతావరణ నిపుణులు కావచ్చు, అధ్యయన శాస్త్రవేత్తలు కావచ్చు చెప్తున్నారు. ఇలా సముద్ర ఇసుక అంతా కూడా నల్లగా మారడానికి కారణాలు ఏంటనే దానిపై పలు అధ్యయనాలు కూడా జరుగుతున్నాయి. ఆ నివేదికలు కూడా త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సూచనల ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేదు. తరచూ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ తీరంలో వెంబడి ఉన్నటువంటి ఇసుక అంతా కూడా నల్లగా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.